మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. 14 ఏళ్ళ తర్వాత సాయం చూస్తున్నాను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ నేనే ఇంట్రడ్యూస్ చేయాలి అనుకోకుండా తప్పింది, జరగలేదు. అదే సినిమా ఆదితో ప్రేమ కావాలి అని తీశాను. అండ్ ఇంత గుర్తుంది, ఆ రోజు ఎలా ఉన్నాడు సాయి, ఈ రోజుకి ఎలా అదే వినయం, అదే సంస్కారం. నేను చిరంజీవి గారి దగ్గర ఆయన ఎంత ఎఫెక్షనేట్గా ఉన్నారో మళ్ళీ అంత సాయి దగ్గర చూశాను. థ్యాంక్ యూ సో మచ్ నా కొడుకుని తల్లిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినాను. అండ్ బేసిక్గా ఈ సినిమా గురించి నేను ముందు బిల్డప్ ఇవ్వడం నా ఐజన్ కాదు, కానీ ది వే వి మేడ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ మెమరబుల్. వీళ్ళందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు, ఆల్ మై టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మ్యూజిక్ రోహన్ ఇంతకుముందు సినిమాలు చేసినా కూడా నా కోసం ఏంటో మేము కనెక్ట్ అయ్యాం, స్టోరీ అంతా విని ఈ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళి మ్యూజిక్ సతీష్ కెమెరా ఎవ్రీబడి. సతీష్ కెమెరా ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే తంది ఇందాక కమల్ చెప్పినట్టు, నేను షార్ట్ చెప్పి ఇంకో షార్ట్ రెడీ అయ్యేలో తండ్రి, ఇంకో షార్ట్ నేను ప్రిపేర్ అయ్యాను. అట్లా వండర్ఫుల్ యాక్టర్స్ శివాజీ గారు, ఆమ్ని గారు, అలీ గారు, వెన్నెల కిషోర్, ఫనీ అని ఆయన. ఈయన నాకు నేను స్క్రిప్ట్ అంతా రాసుకున్నప్పుడు ఆయన నాకు తోడుగా ఉంది. అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ సింగర్ నేను జస్ట్ నాకు ఇన్ఫ్యాక్ట్ కమల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. డాడీ ఇలా ఎదుగుతున్నప్పుడు ఇలా సీరత్ చూడండి ఒకసారి అని చెప్పినారా నేను చూశాను, నాకేదో అనిపించింది. అందుకని ఈ సాంగ్లో తను ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగుంటుంది, తనలో ఉన్న ఫైర్ ఉంది. అండ్ ఆ సాంగ్ మీరు చూసిన తర్వాత యూ అగ్రీ. తన్వి గురించి అయితే షీ ఈజ్ ది స్వీటెస్ట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు సతీష్. ఆల్రెడీ సినిమాకి ఏంటో తనకు తెలుసు, ఎలా ఉంటుంది, మనకు కంఫర్టబుల్గా ఉంటుందా, అంత కంఫర్టబుల్గా ఉన్న నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. బట్ దిస్ గర్ల్ ఇస్ ది స్వీటెస్ట్ అండ్ యాజ్ కమల్ సెడ్ ఎర్లియర్, నో ప్రాబ్లం. కాశ్మీర్లో ఎంత కష్టం అంటే నేనే అడిగాను, తను కొంచెం వెయిట్ చేద్దామా, షార్ట్ మార్చుకుంటావా, ఎప్పుడు దానికి అసలు నో కంప్లైంట్స్. అంత చలిలో ఎలా చేసింది, ఇక్కడ చూస్తే ఒడిగిపోతుంది, మరి కాశ్మీర్లో ఎలా చేసే సాంగ్. అండ్ నాకు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటారు కాకుండా స్పెషల్ వెంకట్ మై బ్రదర్, కొంచెం రత్నకుమార్ మై బ్రదర్, వీళ్ళందరూ గ్రేట్ సపోర్ట్. అట్లాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అండ్ నా ప్రొడ్యూసర్ నా వైఫ్ అనిత, మా భర్త సునీత. అండ్ వాళ్ళందరూ అంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను సినిమా చేయగలిగాను. చాలా అసలు నాకు ఎటువంటి పెయిన్ లేకుండా నా డాటర్, మా స్టాఫ్ కళ్యాణ్ నన్ను కాపాడి, ఆల్ మై స్టాఫ్. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అలాగే మేనేజర్ రామరాజ్ గారు, ఎవ్రీబడి. అండ్ ముఖ్యంగా టీ సిరీస్ రాజుగారు ఉన్నారండి. రాజుగారు మా సాంగ్స్ ఆయన చూసి చాలా, అంటే టీ సిరీస్తో మేము టైప్ అవడానికి ముఖ్య కారణం ఆయన వచ్చి సాంగ్స్ అనేది చూసి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే ఆల్ మై లిరిక్ రైటర్స్, అతిథి వాయిస్ విన్న వెంటనే
సారీ ఫాస్ట్ గాడ్ బ్లెస్ యూ. లిప్సిక సూపర్. అసలు మనకి ఇంత టాలెంట్ పెట్టుకుని మనం ఎందుకు బయట నుంచి ఇంకో సింగర్స్ని తీసుకురావాలి మన ఉద్దేశంతోనే ధ్రువంతో పాటించాలి. ధ్రువన్నే లేస్తుంది మనం ముంబై సింగర్స్ని పెట్టుకుంటే మన మార్కెటింగ్ బాగుంటుంది. ఆ మార్కెట్లో పని మాకు మార్కెట్ అది కావాల్సిన ఓన్లీ గ్రోత్ కావాలి. తనకున్న రేంజ్ యాజ్ ఎ సింగర్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను. మీరందరూ పిక్చర్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్గా నేను మెన్షన్ చేయాలి. ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫైనల్లీ అంటే అందరు ఎక్కువ చెప్పేసాను, నేను మళ్ళీ ఎన్ని రిపీట్ చేయడం నాకు ఇష్టం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సాయి, సో స్వీట్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. God bless you. I bless you with all my heart. Thank you.